నిన్న వడియాలు ఎలా పెట్టాలో చూపించా కదండి. చూడండి, ఆరిపోయాక ఇలా ఉన్నాయి. క్లాత్కి వెనక తిప్పి లైట్గా వాటర్ చల్లేసుకొని తీయాలండి. తీసే విధానం కొంతమంది తీస్తుంటే ఇరిగిపోతాయండి. మనం వడియాన్ని పట్టుకొని తీయకూడదు. కింద క్లాత్ ఏదైతే ఉందో క్లాత్ని లాగేసుకుంటే మనం పైన పెట్టుకున్న వడియం విరిగిపోకుండా వస్తుంది. చూడండి, నేను క్లాత్ ఎలా కిందకి లాగుతున్నానో అలా తీస్తే మనకి ఈజీగా వచ్చేస్తాయి. వడియం పట్టి లాగితే అది గట్టిగా ఉంటుంది కాబట్టి ఇరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. క్లాత్ని ఇలా కిందకి జరుపుకుంటూ పోతే మనం పెట్టిన వడియం ఏదైతే ఉందో అది వస్తుంది. అలా నిన్న పెట్టేటప్పుడు సైజ్ చాలా పెద్దగా అనిపించాయి, కానీ డ్రై అయిపోయాక చూడండి ఎలా ఉన్నాయో. వీటిని మళ్ళీ ఒక గంట సేపు ఎండలో పెట్టుకోవాలండి. ఎందుకంటే మనకి వడియం రావడానికి కొంచెం లైట్గా వాటర్ చల్లాం కాబట్టి ఒక గంట సేపు ఎండలో ఆరబెట్టుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ సమ్మర్లో పెట్టుకొని వర్షాకాలం అంతా తినవచ్చు, నిల్వ ఉంటాయి కాబట్టి మనం ఎండలో బాగా ఎండినప్పుడే మనకి నిల్వ పెట్టుకున్నప్పుడు స్మెల్ రాకుండా ఉంటుంది. నాకు ఇంత వచ్చినాయండి. ఒక హాఫ్ తీసినప్పుడు ఇంత ప్లేట్ అయింది. ఇంకా ఉన్నాయి. మొత్తం నాకు 2 ప్లేట్స్ అయ్యాయి. 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. క్వాంటిటీ చాలా వచ్చాయి. ఇది హాఫేనండి మీకు చూపిస్తున్నది. ఇగో ఫుల్ ఇవి పెద్ద ప్లేటు, కొంచెం చిన్న ప్లేటు, 2 ప్లేట్స్ 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.